సార్ ఇందాక మీరు మాట్లాడుతున్నప్పుడు డైరెక్టర్ల గురించి మాట్లాడారు. సో మన ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ ఉన్నారు, అది వాళ్ళ గురించి మీరు ఏమైనా చెప్తారా? తప్పకుండా చెప్తానమ్మా. RRR మూవీ అని అంటే ఎవరికి తెలియని వాళ్ళు ఉండరు. అలా డైరెక్టర్స్ రంగంలో RRR పేరుతో ఒక 3 డైరెక్టర్స్ గురించి మనం గొప్పగా చెప్పుకోవచ్చమ్మా. అయితే వీళ్ళ జాతకాల ప్రకారం 3 క్రియేటివ్ డైరెక్టర్సే. కాకపోతే వాళ్ళల్లో వాళ్ళు ఎంచుకునే కాన్సెప్టు విభిన్నంగా ఉంటుంది. మనము RRRకి సంబంధించి మొట్టమొదటిగా రాజమౌళి గారు 6 లెటర్తో రాజమౌళి గారిని, రెండవ స్థానంలో రాఘవేంద్రరావు గారిని, అదేవిధంగా మన RGV గారు రామ్ గోపాల్ వర్మ గారు. ఇది హైలైట్ సార్, ఇంతవరకు ఎవరు ఇది ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఐ థింక్ ఆ RRR అని అంటే రామ్ చరణ్, తారక్ గారు అండ్ రాజమౌళి గారు గుర్తొస్తారు, కానీ మీరు సపరేట్ దాని సబ్జెక్టే మార్చేశారు. RGV మెయిన్ ఇంపార్టెంట్. తప్పకుండా, ఎందుకంటే అమ్మా ఇది జ్యోతిష్ శాస్త్రం ప్రకారము మనం ప్రతి ఒక్కరి గురించి ఎలా అయితే అంటే పరిశీలన చేసి వారి జాతకాల గురించి ఎలా అయితే తెలుసుకుంటామో, సక్సెస్ఫుల్గా వీళ్ళు తీసుకునే కాన్సెప్ట్ ఏంటి, సో 6 లెటర్తో ఉన్న వాళ్ళు ఎందుకు సక్సెస్ అవుతున్నారు. ఇప్పుడు RRR కూడా బ్లాక్ బస్టర్, వరల్డ్ వైడ్ టాప్ లెవెల్లో మనం ఆ యొక్క సినిమా గురించి మనం విన్నాము. దాని గురించి ఆస్కార్ అవార్డు, ప్రపంచ స్థాయిలో అవార్డు పొందడం కూడా మనం గమనించాము. ఇందులో సక్సెస్ అనేది 6 లెటర్తో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది చూడడాన్ని మనం ఈ యొక్క రీసెర్చ్లో తెలిసిన విషయం అనమాట. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన కాన్సెప్ట్స్ అన్నీ డిఫరెంట్ అనమాట. అంటే ఎక్కడైనా సరే విధ్వంసాలు, రక్తపాతాలు ఇలాంటివి ఎక్కువగా ఉంటాయి ఆయన మూవీస్లో, మీరు ఏదైనా చూడండి. అదేవిధంగా ఇంకొకటి రాఘవేంద్రరావు గారి గురించి కనుక మనం చూస్తే ఎక్కువగా సెన్సార్ రిలేటెడ్, శృంగారానికి రిలేటెడ్గా హీరోయిన్ని ప్రత్యేకంగా చూపించే విధానంలో ఆయన మూవీస్ ఎక్కువగా హిట్ అవ్వడాన్ని మనం గమనించవచ్చు. అదేవిధంగా మన ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్లో టాప్ డైరెక్టర్గా పేరుగాంచిన పాన్ ఇండియా లెవెల్లో ఉన్న రాజమౌళి గారి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో మీరు ఏదైనా ఏ మూవీ అయినా చెక్ చేసుకోండి, ఒకే కాన్సెప్ట్ ప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంటే ఆయన కాన్సెప్ట్లో ఎక్కువగా బంధించబడము, రిలీజ్ చేయడం అనేదే ఎక్కువగా ఉంటుంది. మీరు స్టూడెంట్ నెంబర్ 1 దగ్గర నుంచి చూడండి. స్టూడెంట్ నెంబర్ 1గా జూనియర్ ఎన్టీఆర్ గారిని చూపించినప్పుడు అతను ఒక అమ్మాయిని కాపాడడానికి అలా ఆ సినిమా జరిగింది. ఆ తర్వాత మర్యాద రామని తీసుకోండి, అంటే అతన్ని అక్కడి నుంచి బయటికి రావడానికి గురించి అదొక కాన్సెప్టు. అంటే ప్రజెంటేషన్లో డిఫరెంట్గా చూపించారు. మళ్ళా రీసెంట్లీ వచ్చిన RRR చూడండి, ఒక చిన్న పాప గురించి కాన్సెప్ట్ కనుక ఆలోచిస్తే ఒక చిన్న పాపను వాళ్ళు తీసుకొని వెళ్తారు, ఆ పాపను బయటికి తీసుకొస్తారు, ఇది కాన్సెప్ట్. కానీ ప్రజెంటేషను ఏ సినిమాలతో కంపేర్ చేసినా కూడా ఒక సినిమాకి కంపాటబిలిటీ ఉండదు. అంత గొప్పగా తీయగలిగిన వాళ్ళు మన రాజమౌళి గారు. అయితే దానికి ముందు వచ్చిన సినిమా కూడా చూడండి, బాహుబలి కాన్సెప్ట్ కూడా తీసుకోండి మీరు. అంటే తను బాల్యంలో అడవుల సపరేట్గా ఉండడము, మరలా తర్వాత తన తండ్రి దగ్గరికి రావడము, అంటే అక్కడ కూడా వాళ్ళ అమ్మని బంధించబడ్డము, మరలా బయటికి విడిపించబడ్డము, ఇలాంటి కాన్సెప్ట్తోనే ప్రతిదీ ఉంటుందన్నమాట. కాబట్టి రాజమౌళి గారికి వారి యొక్క ఆలోచన శక్తికి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ప్రజెంటేషన్నే మనం ఎవరైనా గుర్తుపెట్టుకుంటారు. ఒకే కాన్సెప్ట్ని ఇన్ని రకాలుగా ఇన్ని వేరియేషన్లు చూపించగలిగిన వాళ్ళు ఏకైక వ్యక్తి ఏంటంటే ఇక మరలా అటువంటి వాళ్ళు ఉండరు అని అంటే వాళ్ళలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రాజమౌళి గారే ఉంటారమ్మా. రాఘవేంద్ర గారి గురించి ఒకప్పుడు అసలుకి యూత్కి ఆయన అంటే ఒక క్రేజ్, హీరోయిన్స్ని పక్కన పెట్టేస్తే రాఘవేంద్ర గారి మూవీ వస్తుంది అని అంటేనే చాలామంది థియేటర్కి వచ్చి చూస్తూ ఉంటారు. సో ఆయన గురించి మీరు రాఘవేంద్రరావు గారి సినిమాల్లో అన్ని 100 చిత్రాల పైగా తీసిన వారమ్మా. అన్ని ఆయన కాన్సెప్ట్లో స్త్రీని ప్రత్యేకంగా చూపించాలని అంటే అది రాఘవేంద్రరావు గారికే సాధ్యం. ఆయన తర్వాత అంటే ఎంతోమంది డైరెక్టర్లు ఉన్నారు, కానీ ఆయన ఈ కాన్సెప్ట్లో ఆయన సక్సెస్ అయ్యారు. ఆయన ఏ మూవీ తీసినా కూడా దాంట్లో అన్నీ కూడా 100 డేస్ ఫంక్షన్స్ జరిగిన సినిమాలని ఎక్కువగా మనం చెప్పుకోవచ్చు. అందులో ప్రతి ఒక్క హీరోయిన్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు అనేది రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో వచ్చిన సినిమాల వల్లేని కొందరిని మనం అగ్రతారులుగా నటీనటులుగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా చూసుకుంటే మన రమ్యకృష్ణ గారికి అయితే ఎనలేని సినిమాలు ఇచ్చారు. ఆమెను ప్రజెంట్ చేసిన విధానంలో ఆల్ టైప్స్ ఆఫ్ హ్యూమన్, అంటే ఆమె ఎన్ని రకాలుగా చేయగలదో అన్ని రకాలుగా చేయించగలిగిన వ్యక్తి
రాఘవేంద్రరావు గారు. ఓకే గురువు గారు, చాలా మంచి విషయాలు చెప్పారు. అంటే త్రిబుల్ R గురించి కొంతమంది తెలియని విషయం కూడా మీరు చెప్పారు. చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. శుభం. సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ RTV తెలుగు. RTV తెలుగు.